కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు మాజీ మంత్రి అంబటి. 175 నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు మాజీ మంత్రి. అందరూ పీపీపీ విధానం వ్యతిరేకించినట్టు చెప్పారాయన. 1,04,00,000 మందితో ఈ సంతకాల ప్రతులను గవర్నర్ ని కలిసి ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు అంబటి. పీపీపీ విధానం అంటే పెత్తనమంతా ప్రైవేటు వ్యక్తులదే అవుతుంది. వారు లాభాల కోసమే వస్తారు, కోట్లు సంపాదిస్తారు. ఈ సొమ్ము చంద్రబాబు, లోకేష్ జేబులోంచి ఇవ్వరు. పేద మధ్యతరగతి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తారు. ఇటు మెడికల్ విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని వైసీపీ పోరాటం చేస్తోందంటున్న మాజీ మంత్రి రాంబాబుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి ప్రస్తుతం అంబటి రాంబాబు మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే పీపీపీకి సంబంధించి మొత్తం కోటి సంతకాలు అంటే మామూలు విషయం కాదు, ఏం చెప్తారు? కోటి సంతకాలు సేకరణ చేశాం. ప్రజాస్వామ్య దేశంలో కనీ విరి ఇరుగని పద్ధతుల్లో కోటి సంతకాల సేకరణ చేయాలి, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర సంతకాలు సేకరించి తీసుకొచ్చారు. 1,04,00,000 సంతకాలు సేకరించి ఇవాళ గవర్నర్కి సమర్పించబోతున్నాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వం మీద వారు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోమని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఒత్తిడికి లొంగము, మేము గంగలో దూకుతామంటే దూకమనండి, దానికి ఆయన బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంటుంది భవిష్యత్తు. చంద్రబాబు చెప్తున్నారు మొత్తం ప్రభుత్వ పెత్తనమే ఉంటుంది, ప్రైవేటు దారులది ఉండదని చెప్పి. ఏది దొంగ మాటలు, సొల్లు మాటలు చంద్రబాబు నాయుడు చెప్పేది. ప్రభుత్వ పెత్తనం ఉండేది ఏంటి నాకు అర్థం కాల. టోల్స్ ఇచ్చానన్నాడు, ఏది రోడ్లు టోల్ ఇది ప్రైవేట్ కానీ పీపీపీ రోడ్ల మీద ఎవరికొంది పెత్తనం? వాళ్ళకుందా, చంద్రబాబుకు ఉందా? అక్కడికి వెళ్తే టోల్ ఎవరు వసూలు చేస్తున్నారు? విమానాశ్రమాల్లో టికెట్ చూడడానికి కింద ఉంటుంది, విమాన ఛార్జీలతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినవి, వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లా. ఇవన్నీ కూడా పీపీపీ విధానం వల్ల అత్యధికమైన భారం అక్కడ ప్రయాణికుల మీద, ఇక్కడ కార్ల మీద పడుతూ ఉంటుంది. దానివల్ల లబ్ధి పొందడానికే వస్తారు ఎవరైనా. ఇవాళ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు కొనుక్కునే వాళ్ళు కానీ, ఇదేసే వాళ్ళు కానీ, ఏది బిడ్డేసేవాళ్ళు కానీ లాభాల కోసం వస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి జేబు నుంచి ఇవ్వడు, కోట్ల డబ్బులు లోకేష్ చేతి నుంచి ఇవ్వరు. అవి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలని వచ్చిన సామాన్యుడి దగ్గరే వసూలు చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. ఏదైతే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతుంది, ఇప్పటికే 1,04,00,000 పైగా ప్రజలు సంతకాలు చేశారు. ఆ సంతకాల కాపీని మధ్యాహ్నం గవర్నర్కు అందజేయబోతున్నాం. ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే పీపీపీ విధానాన్ని ఏదైతే ఉపసంహరించుకోవాలంటూ కూడా వైసీపీ అయితే డిమాండ్ చేస్తున్నారు. సురేంద్ర, బిగ్ టీవీ, తాడేపల్లి.